మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినాన్ని చూడటానికి దేవుడు కృప చూపించిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానం కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. సియోను యెహోవా సింహాసనము ఆకాశమందు ఉన్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఆదరణకరమైన మాటలు ఏంటంటే, మరి పరిశుద్ధ స్థలంలో నుండి మనల్ని కన్నులెత్తి చూస్తున్నాడు అనమాట అండి. ఎప్పుడు కూడా ఆయన కనుదృష్టి మన మీద, మన బిడ్డల మీద, మన కుటుంబాల మీద ఉంటుందన్నమాట. మరి ఆకాశంలో మరి ఆ సింహాసనాసీనుడై మరి మన దగ్గరికి రావటానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట అండి. మరి నరులను కనులారా చూస్తున్నానని అంటున్నాడు. మరి ఆయన కనుదృష్టి మన మీద ఉంచుతానని అంటున్నాడు, పరిశీలన చేస్తానని అంటున్నాడు. ఇలాగా అనేక రకాలుగా దేవుడు మరి వాగ్దానాల రూపంలో, వాక్యం రూపంలో, సేవకుల రూపంలో మరి అనేక రకాలుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి అలాంటి స్థితులు, మరి అలాంటి దివ్యమైన జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి మొదటి జామునే లేచి వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే అది చాలా గొప్ప సంగతి అనమాట అండి. మరి ఆయన నీ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో అది నువ్వు దేవుని సన్నిధిలో మొర్రపెట్టుకోవాలి. ప్రభువా, నా పట్ల నీ ప్రణాళిక ఏంటి ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. మరి నువ్వు నిరుద్యోగంతో బాధపడుతున్నావా, ఒక ఇల్లు లేక బాధపడుతున్నావా, బిడ్డలు లేక బాధపడుతున్నావా, అది ఏ రకంగా బాధపడుతున్నప్పటికీ మరి దేవుని ముందు నువ్వు నీ అంశాలన్నీ ముందు పెట్టుకుంటే దేవుడు నీకు మేలుకరంగా చేస్తాడు, దీవెనకరంగా చేస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు. అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూనే ఉంటాడు. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల మీరు దీవించబడతారు, చదివిన వారు ఆశీర్వదించబడతారు అన్నమాట అండి. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.